ఇంటి డాబా మీద ఒక తండ్రి పతంగి ఎగరేస్తున్నాడు. కొడుకు చూస్తూ ఉన్నాడు. కొడుకు చూస్తూ చూస్తూ అలాగే తండ్రిని చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత, నాన్న, ఈ పతంగి పైకి వెళ్లకుండా ఈ దారం ఆపేస్తుంది, ఈ దారాన్ని తెంపేద్దాం నాన్న అన్నాడు. అప్పుడు ఆ తండ్రి, సరే అయ్యా తెంపేద్దాం అనేసి దారాన్ని తెంపేశాడు. తెంపేసిన తర్వాత కొద్దిసేపటికి ఆ పతంగి ఎక్కడో కొద్దిసేపు ఎగిరింది. తర్వాత ఎక్కడెక్కడికో గాల్లో పడిపోయింది, ఎక్కడో దూరంగా పడిపోయింది. అయ్యో, పతంగి పడిపోయింది నాన్న అన్నాడు. అప్పుడు ఆ తండ్రి ఆ పిల్లోని దగ్గర తీసుకుని, నాన్న, ఈ పతంగి లాంటిదే మన జీవితం కూడా. మనం పైకి ఎగురుతూ ఉంటాం, కింద మనం అనుకుంటాం కింద ఉన్న కుటుంబము, ఈ ఇల్లు, సంసారము, కొన్ని నియమాలు ఇవన్నీ కూడా మనని పైకి ఎగరనీయకుండా ఆపేస్తున్నాయని. కానీ సేమ్ ఈ పతంగిని నువ్వెలా అనుకున్నావో అలాగే అందరూ అనుకుంటారు. కానీ అలా పైకి ఎగరడానికి కారణం ఆ దారమే. అలాగే ఈ బంధాలు ఉండబట్టే ఒక మనిషి పైకి ఎగురుతాడు. ఒక్కసారి ఆ బంధాలను కనుక వద్దు అని తెంచేస్తే ఈ పతంగి ఎలా పడిపోయిందో ఆ మనిషి కూడా అలాగే పడిపోతాడు. కాబట్టి మానవుడికి ఈ సంబంధాలు, బాంధవ్యాలు ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే గృహస్థు నియమావళి ఇవన్నీ ఉండాలి నాన్న అని చెప్పాడు. నిజమే కదా?